వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. అలా చూసినట్లయితే చెప్పిన ప్రతి సమాచారం మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే ఇచ్చే నెంబర్కి మనకి ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి మిత్రులారా. అంతేలే కానీ కొంచెం థంబ్నెయిల్ చూసి దాంతోపాటు సగం వీడియోలు చూసుకుంటా స్కిప్ చేసుకుంటా చూసి ఫోన్లు మెసేజ్లు కొట్టమాకండి. ఎందుకంటే మనము మన కమ్యూనికేషన్లో ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్కి నెంబర్స్ ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నామంటే అత్యవసరం ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసినా మెసేజ్ చేసినా రిప్లైలు ఇస్తుంటాము. వాళ్ళకి ఏదైనా డైరెక్ట్గా తెలిసిపోతుందిలే అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కాంటాక్ట్లో వాట్సాప్లో ఉంటారు, చూస్తున్నారు. ఆ థంబ్నెయిల్ చూసి వీడియో చూడకుండా అన్న ఏదో వీడియో చేశారు కదా, ఇంత చేసింది కూడా వృధా అవుతుందన్నమాట. సో అక్కడ మీరు వీడియో చూడండి. వీడియో చూసి మనకు కామెంట్ చేసి ఆ వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేసి ఏదైనా ఇంకా డౌట్ అనిపిస్తే తర్వాత కాంటాక్ట్ అవ్వండి. మనం మాట్లాడుకుందాం. నైట్ 8 తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం. ప్రతి దాని గురించి నేను వీడియో వివరిస్తూనే ఉంటాను అనమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి మిత్రులారా. మీ సపోర్ట్ అనేది ఉంటేనే మన వీడియో 10 మంది రైతన్నలకు వెళ్తుంది. దాంతోపాటు 10 మంది రైతన్నలు వాళ్ళు కూడా ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేయాలనేది మిరప తోటలో ఈ సమయంలో తెలుసుకుంటారనమాట. సో విషయంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ప్రస్తుతము బ్లాక్ థ్రిప్స్ ఫస్ట్ స్టేజ్లోనే ఉందన్నమాట అది. సో ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ అనేది మంచిగా ఉన్న దగ్గర మన మిరప తోట ఎడ్జ్ నుంచి చూసుకున్నట్లయితే కొంచెం కొసర్లు మారడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎదిగిన తోటల దగ్గర అసలు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం లేత తోటలు ఉన్నాయి చూడండి, అలాంటి తోటలకి డ్యామేజ్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొమ్మలు తక్కువ ఉంటాయి, బ్రాంచెస్ తక్కువ ఉంటాయి. సో అక్కడ గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అక్కడ ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి, ఎర్రగా మాడిపోతాయి అనమాట. సో అయినా సరే భయపడొద్దు. మనం ఖచ్చితంగా ఇప్పుడు 5వ రోజు 4వ రోజు కొన్ని స్ప్రేలు చేయక తప్పదనమాట. ఎందుకంటే దాని యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు అలా ఉంది. సో ఈ డిసెంబరు మంత్ వరకు కొంచెం గట్టిగా స్ప్రే చేసినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇంతకీ మీరు ఫస్ట్ స్ప్రేగా ఎదిగిన తోటలు దాంతోపాటు చిన్న తోటలు ఉన్నా కానీ చేయాలనుకుంటే ఇదే కాంబినేషన్కి వెళ్ళండి. మీకు వైరస్ కూడా రాదు, బొబ్బర రాదు, దాంతోపాటు మంచి బ్రాంచెస్ వస్తుంది, పూత వస్తుంది, ఉన్న పూత పిండి అవుతుంది. దాంతోపాటు ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటా సన్న రకాల పురుగు ఏమైనా లద్ద పురుగు పచ్చ పురుగులు ఉన్నా చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక కాపు కూడా దిగిపోతుంది. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏంటంటే మీరు సింజెంటా కంపెనీ వారి పోలో తీసుకోండి మిత్రులారా. పోలో దానితో పాటు మీరు మిరాకిల్ తీసుకోండి. మిరాకిల్ దాంతోపాటు పిఐ కంపెనీ వారి బ్రోఫ్రియా. ఇక్కడ మిరాకిల్ తీసుకున్నా ఓకే. దానితో పాటు మీరు గోద్రేజ్ వాడి విపుల్ తీసుకున్నా, ఎఫ్ఎంసి మిరాకుల్ని తీసుకున్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకున్నా ట్రైకాంటనల్ అనే ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఈ 3 కాంబినేషన్లో వెళ్తే తెల్లదోమ దాంతోపాటు థ్రిప్స్ మైట్స్ కూడా వెళ్ళిపోతాయి. మైట్స్ ఈ డేఫెంత్రంతో వెళ్ళిపోతుంది. దాంతోపాటు మనకి ఇప్పుడు మైట్ సమస్య పెద్దగా ఉండదు. సో బ్లాక్ థ్రిప్స్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 2 మందులు పోలోను ఈ బ్రోఫ్రియాలో బ్రోఫ్లానిలైడ్ ఉంటుంది అనమాట. సో ఈ 2 మందులు పడడం వలన మొక్కకి మనకు థ్రిప్స్ మీద చాలా ఎఫెక్ట్గా పనిచేసి మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ కాంబినేషన్లో వెళ్ళండి. మనకు పోలోలో డైఫెంథ్రిన్ ఉంటుంది. మీరు ఇదే ఫార్ములాలో ఉన్న ఈ నాగార్జున కంపెనీ వారి ఫైబర్ని తీసుకున్న, అదమ వారి మెయిన్ స్టార్ని తీసుకున్న ఈ పోలో మాత్రం ఖచ్చితంగా వాడండి. పోలో వాడితే పూత రాలిపోతుందనే మాట చెప్తుంటారు, కానీ అలా కాకుండా అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా స్ప్రే చేయండి. మనం ప్రతిసారి చేస్తూనే ఉన్నాను, నేను వీడియోలు పెడుతూనే ఉన్నాను ఎవ్రీ ఇయర్. ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు పోలో తీసుకోండి. పోలో ఎంత తీసుకోవాలంటే 1/2 kg ఎకరాకి రికమెండ్ అది ఇప్పుడున్న స్టేజ్లో. బట్ ఏం చేయండి అంటే పోలో వచ్చేసి 1/2 kgని 2 ఎకరాలు 200 లీటర్ల వాటర్లలో 2 ఎకరాలకు స్ప్రే చేయండి. అప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది. దాంతోపాటు మిరాకిల్ 250 ml తీసుకోండి. దాంతోపాటు మనకి ఈ బ్రోఫ్రియా వచ్చేసి ఈ 50 mlగా తీసుకోండి. బ్రోఫ్రియా తీసుకున్నా ఎలక్ట్రో తీసుకున్నా 2 సేమేనండి. దాంట్లో ఉన్న ఫార్ములాలు సేమ్. ఎక్స్పోనస్ తీసుకున్నా సేమే. ఎక్స్పోనస్ కొంచెం వేరే రూపంలో ఉంటుంది, సేమ్ ఫార్ములా. ఏది తీసుకున్నా ఈ 3 సేమే. ఇది ఫస్ట్ స్ప్రేగా వెళ్ళండి. దాంతోపాటు నెక్స్ట్ స్ప్రేగా ఖచ్చితంగా మీరు ఈ మందునే స్ప్రే చేయండి మిత్రులారా. ఎక్సలెంట్ రిజల్ట్ చూస్తారు. అదేంటంటే గోద్రేజ్ కంపెనీ వారి గ్రాసియాని తీసుకోండి మిత్రులారా. గ్రాసియా తీసుకున్నట్లయితే 100% రిజల్ట్ చూస్తారు. వరుసగా ఈ మందులనే స్ప్రే చేయండి. కావాలంటే చూడండి, రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. మధ్యలో ఏమైనా బాగుంది, కొంచెం బ్లాక్ థ్రిప్స్ డ్యామేజ్ ఉందంటే చిన్నపాటి మందులకు వెళ్ళాలనుకుంటే ఇంకా వెళ్ళిపోవచ్చు. ప్రైడ్ వాక్టర్ 2 కాంబినేషన్లో అలా వెళ్ళొచ్చు. బట్ నేను చెప్పిన కాంబినేషన్లో వెళ్తే ఎదిగిన తోటలకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో గ్రాసియా తీసుకోండి మిత్రులారా. గ్రాసియాలో
మీరు మంచి ఫ్లవరింగ్ పూత పిందె ఉంటుంది కాబట్టి మీరు డబుల్ కలుపుకోవచ్చు. గ్రాసియా డబుల్ అనే కొట్టుకోండి. ఈ 2 స్ప్రే ఒక స్ప్రేకి వెళ్ళండి. లేదు అనుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు ఒకటి చెప్తాను. గ్రాసియాలో మీరు కలపాల్సిన మందు వచ్చేసి ఈ ఆర్మోరాక్స్, గోద్రేజ్ కంపెనీ వారి ఆర్మోరాక్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితమైన ఈ బ్లాక్ థ్రిప్స్ మీద రిజల్ట్ అనేది 100% చూపిస్తుంది. దాంతోపాటు మొక్క అనేది చాలా హెల్దీగా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. ఎందుకంటే ఈ సమయంలో ఈ ఆర్మోరాక్స్ అనేది మొక్కల మీద ఉండే ఒత్తిళ్ళని కంట్రోల్ చేసుకుంటా, తగ్గించుకుంటా, అంటే స్ట్రెస్ని తగ్గించుకుంటా మొక్క అనేది ఏపుగా పెరుగుకుంటా రావడానికి, వచ్చే పూత పిందె మంచిగా రావడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒక ప్యూర్ ఆర్గానిక్ మందు అండి. ఇది కూడా దీంట్లో సిలిసిలిక్ యాసిడే ఉంటుంది కాబట్టి ఆ ఆకుల మీద మనకు ఆ మొక్కల మీద త్రిప్స్ మైట్స్ యొక్క దాడిని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోగలుగుతుంది అనమాట. రానియకుండా ఆపే శక్తి మొక్కకి ఇస్తుంది అనమాట. సో ఇది ప్యూర్ ఆర్గానిక్. ఇది ఎటువంటి దోమల మీద, పెస్ట్ల మీద పనిచేసేది కాదు, కానీ మొక్కకి ఆ రూపమైన బలాన్ని ఇస్తుంది. మొక్క యొక్క ఆకులు, ఈ మిరప మొక్క యొక్క ఆకులు అనేవి చాలా గట్టిగా తయారవుతాయి అనమాట. అలా గట్టిగా తయారవడం వలన అక్కడ రసం పీల్చడానికి ఆ యొక్క త్రిప్స్ కానీ, మైట్స్ కానీ, ఈ వైట్ ఫ్లై కానీ వేటికి అవకాశం ఇవ్వదు. దాంతోపాటు వైరస్ సమస్యని కూడా దరిచేరనీయకుండా చూసుకునే ఆర్మోరాక్స్ అండి. తినలారా ఈ గ్రాసియాలో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే 100% బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఇది గ్రాసియాను, ఈ ఆర్మోరాక్స్ చెప్పిన ఈ బ్రోఫ్రియా, పోలో, మిరాకిల్ దానికంటే ముందుగా ఇది చేసుకున్నా పర్లేదు. దాని ప్లేస్లో ఇది చేసుకోండి, ఇది ఇంకా బెటర్ అనమాట. సో మీ ఆప్షను ఇది చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ చూస్తారు మీ మిరప తోటలో. సో పెట్టుబడిని ఈ సమయంలో కొంత భయపడకుండా ఈ సమయంలో ఒక 4 స్ప్రేలు మంచిగా చేసుకున్నట్లు వెళ్తే మంచి రిజల్టు ఖచ్చితంగా వస్తాయి. ఇది ఇంకా పూత పిందె సమయంలో స్ప్రే చేసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క రిజల్ట్ అనేది 100% ఉంటుంది అనమాట మన మిరప తోటలో. సో ఇది రైతన్నలారా, వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకోవాలనేది తెలియజేస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. దాంతోపాటు కొత్తగా చూసే రైతన్నలారా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ ఇవ్వండి. ఏమైనా సలహాలు, సందేహాల కోసం కామెంట్ చేయండి. నైట్ 8 తర్వాతనే నాకు కాల్ చేయండి మిత్రులారా. ఏ టైం పడితే ఆ టైం చేయకండి. ఎందుకంటే నాకు అసలు వర్క్ వల్ల నాకు టైం కుదురుతలేదు. అందుకే నేను వీడియోలు కూడా చాలా డిలే చేస్తున్నాను. ఇప్పుడు కూడా సమయం ఏర్పరచుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ సమస్య వస్తుంది. ఈ సమయంలో కూడా అందించాలన్న ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అనమాట. సో రెగ్యులర్గా మెసేజ్లు, ఫోన్లు కొట్టడం వలన ఖచ్చితంగా వీలు పరచుకొని ఈ సమయంలో మీకైతే వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ వీడియోని షేర్ చేయండి. గ్రాసియాలో చెప్పిన ఆర్మోరాక్స్ని 100% వాడుకోండి మిత్రులారా, బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఓకే, మరి అంతకుముందు మనం గ్రాసియాలో డబులు, మిరాకిలు కలిపి స్ప్రే చేసాం, బెస్ట్ రిజల్టే. ఫస్ట్ ఈ స్ప్రేకి వెళ్ళండి, తర్వాత గ్రాసియాలో ఆ రూపంలో రండి, ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుంది. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే బాయ్.